బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నగరంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులు ఆదేశించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి మున్సిపల్ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నగరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చేస్తే అర్ధరాత్రి అయినా సరే వెంటనే అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా, వాటర్ స్టాగ్నేషన్ జరిగినా, ఇతర సమస్యలు ఏమున్నా కూడా మేము అటెండ్ అయ్యేటట్టుగా మా సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంటాం సార్. అందువల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మనం అంతా కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ ద్వారా అటెండ్ కావడానికి, అలాగే ఒక జేసీబీ కానీ అందరూ కూడా బాగా స్పందించి ఇమ్మీడియట్గా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తుఫాన్ అంటే సీజన్, వర్షాలు సీజన్, జబ్బులకి సీజన్, అలాగే మన అనారోగ్యం పాలవడానికి ఇదే సీజన్. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే అందరూ కూడా ఇప్పుడునే పెద్దలు అందరూ మనం ఏం చేయాలి అని చెప్తున్నారు, మీరేం చేయాలని చెప్తున్నారు. కానీ ఎమర్జెన్సీ వర్క్స్ ఏమున్నాయో దాన్ని మనం అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్ కూడా మేము ఒకటే చెప్పేది, మీ కార్పొరేషన్లో మీ డివిజన్లో ఎవరైతే శానిటైజర్ ఉన్నారో, ఏఎన్ఎం ఉన్నారో, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఉన్నాయో, మన సచివాలయాలు ఉన్నాయో, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో మీరు కూడా చూసుకోండి. మీ డివిజన్స్లో ఎక్కడైనా కూడా ఆగిపోతుందా, వాటర్ ఇబ్బంది పడుతుందా అనేది కూడా ఇమీడియట్గా మన కమిషనర్ గారికి మెసేజ్ పెట్టండి, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేద్దాం. 5-6లో మనకి రేపు జరగబోయేది ఏదైనా వర్షం పడ్డ ఎక్కడా కూడా పబ్లిక్ సఫర్ అవ్వకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. అది మన ఇంటెన్షన్. 4 రోజులు పడింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా 2 రోజులు మనం బ్రేక్గానే ఉంది. దీన్ని హెల్త్, అందుకే మనం బిఎంహెచ్ గారు ఆయన సెలవులో ఉంటే ఇన్ఛార్జ్ మేడం గారు వచ్చారు. అదేవిధంగా మన మనోహర్ రెడ్డి ఉన్నారు, మన కాన్స్టిట్యున్సీకి మనోహర్ రెడ్డి ఎంహెచ్ఓగా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడాడు. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది మీరు చూసుకోండి. ప్రతి ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు, హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు ఉన్నారు. ఏఎన్ఎంల చేత ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, డెంగీ ఫీవర్స్ అవ్వచ్చు, లేకపోతే బ్లీచింగ్ శానిటైజేషన్ మీరు చేస్తున్నారా లేదా, మీరు కూడా కొంత శానిటైజేషన్ డైరెక్షన్స్ ఇవ్వండి. వాకింగ్ మిషన్స్ మనం ఆ రోజుల్లో అవి పెట్టాం, అవి ఇప్పుడు 2 పని చేస్తున్నాయంట, మిగతా ఇబ్బందులు లేవు. వాకింగ్ కూడా ప్రతి ఏరియాలో కూడా వాకింగ్ డే బై డే వాకింగ్ కొడతాం. వాటర్ ఎక్కడైతే ఆగిపోయినాయో, వాటర్ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో బాల్స్ ఆగిపోవాల్సి వేయడం. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో కొన్ని రోడ్డు లేక రోడ్డు మీద వాటర్ ఉన్నప్పుడు దాన్ని కూడా ఆగిపోవాల్సి వేసుకుంటాం. వాళ్ళకి మెడికల్ క్యాంప్ అక్కడ పెట్టుకోవడం, ఏఎన్ఎంల చేత వాళ్ళకి కావాల్సిన పెట్టి వాళ్ళకి ముందు రోజే తెలియపరిచి వాళ్ళ మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి కావాల్సిన మినిమం మెడికేషన్స్ అవన్నీ కూడా ఇచ్చేదానికి ఇవన్నీ కూడా మీరు ఎంఎన్ఎస్ సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసి, జిల్లా డిఎంహెచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవసరం ఉంటే వాళ్ళు కూడా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది స్టాఫ్ తీసుకున్నాం. దాని ప్రకారంగా వర్షాలు రేపు 5-6 అనేది కాకుండా ఇప్పుడు నుంచే ప్రతి డివిజన్లో మెడికల్ క్యాంప్స్ పెట్టండి. ప్రతి డివిజన్లో కూడా ప్రతి కాలువ బ్లీచింగ్ ఉండాలి, ఎక్కడా కూడా స్మెల్ ఉండకూడదు. వాటర్ ప్రతి డ్రైన్, మెయిన్ డ్రైన్ అవ్వచ్చు, డివిజన్లో అవ్వచ్చు, అన్నింటి కూడా బ్లీచింగ్ కొట్టుకోవటం. ఎక్కడా కూడా దానివల్ల మనకి ఫర్దర్ ఇబ్బంది రాకుండా ప్రికాషన్ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు అయినవచ్చు, ఇక నేను అవ్వచ్చు, ఎవరైనా ఉద్యోగాలతో ఎంత బాధ్యతలో మమ్మల్ని కూడా ప్రజలు ఒక నమ్మకం మీద ఈరోజు వాళ్ళు కార్పొరేటర్ చేశారు, నన్ను ఒక ఎమ్మెల్యే చేశారు. కాబట్టి అందరూ కలిసి మనం పనిచేస్తేనే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి. ఈరోజు కమిషనర్ గారు 2 నెలలు అయింది, వచ్చి నెల అయింది, కంటెన్స్ ఒక వారం అయింది. వారం రావడం మళ్ళీ ఈరోజు తుఫాన్ రావడం, ఆయన ఏ విధంగా మా మీద నుంచి ఉంటున్నారో మేము కూడా అంతా చూస్తున్నాం.
కాబట్టి ఒక ఎఫిషియన్సీ కమిషన్ కూడా పెట్టాం. ఎక్కడా కూడా మనకి వేరే డివిజన్స్ ఏం లేదు. మనకి ముందు కార్పొరేషన్ ప్రక్షాళన అవ్వాలి. అయిపోయింది 5 సంవత్సరాలు దాన్ని సర్వనాశనం అయిపోయింది. ఎవరో ఒక్కరు కూడా పని చేయకుండా ఈరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం పని చేయాలా, ఎవరెవరు పని చేస్తున్నారా, పని చేయలేదా అనేది కూడా ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేస్తాం, ప్రతి ఒక్కటి స్ట్రీమ్లైన్ చేస్తాం. కాబట్టి మీరు ఏదన్నా కూడా మీకు ఇబ్బంది అనుకుంటే పక్కదానికి వెళ్ళిపోండి. కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏదో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి మీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ముంపు ప్రాంతాలకు ఒంగోలు ఉప రవాణా శాఖ ఆధ్వర్యంలో 13 ట్రాక్టర్లు పంపించినట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. पानी 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 ఇప్పుడు మనకు విజయవాడలో రిలీఫ్ మెషర్స్, రీహాబిలిటేషన్స్ మెషర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక 50 ట్రాక్టర్స్ అడగడం జరిగింది. దానికన్నా ఇప్పుడు ఒక 13 పంపిస్తున్నాము. ఇంకా మిగతా ట్రాక్టర్ ఓనర్స్తో కూడా మాట్లాడి వారిని కన్విన్స్ చేసి మిగతా ట్రాక్టర్స్ కూడా మనము పంపిస్తాము. అందుకే రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ నగరంలో ట్రాఫిక్ సమస్యలను నివారించడంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. స్థానిక ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రోడ్డు భద్రతా నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీతో రాని వాళ్ళందరికీ కూడా ఎస్పీ సార్ చెప్పినటువంటి విషయాలు అందరికీ చేరే విధంగా మీ అందరూ ప్రయత్నించాలని చెప్పేసి అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ట్రాఫిక్ వారిని, ట్రాఫిక్ పోలీసులని, రెగ్యులర్ పోలీసులు అందరూ కూడా గౌరవించి వారు చెప్పే సూచనలు పాటించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి దొంగతనాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం జరగకుండా మీ అందరూ సహకరించాలంటే ఏమేం చేయాలి, ఏం చేయకూడదని చెప్పేసి ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎలాంటి చిన్న ట్రాఫిక్ అంతరాయం కూడా జరగదు. విజయవాడ వెళ్ళే ఉంటారు. సపోజ్ మీలో ఒకళ్ళు ఎవరైనా మీ తోబుట్టువులో అంటే మీ సిస్టర్తోటో లేదు అని అంటే ఫ్యామిలీతోటో ఒక రైల్వే స్టేషన్ దగ్గర దిగారు. మిడ్ నైట్ లేదంటే 2, 3 అవుతుంది. ఎదురుగా ఒక 2 ఆటోలే ఉన్నాయి. ఒక ఆటో అతను నీట్గా యూనిఫామ్ వేసుకొని మెడలో ఐడి కార్డు వేసుకొని ఆటో పెట్టుకొని ఉన్నాడు. ఇంకొక అతను రెడ్ షర్టో బ్లూ షర్టో ఏదో వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని కారాకిళ్ళి నవ్వులతో ఉన్నాడు. 2 ఆటోలే ఉన్నాయి. ఏది ప్రిఫర్ చేస్తారు? అవును కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది?
బయట నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, బయట విలేజెస్ నుంచి వచ్చి ₹4 వస్తే కానీ మీకు రోజు గడవనటువంటి పరిస్థితి మీకు. బట్ దాంట్లో కూడా గౌరవంగా, జాగ్రత్తగా, సెక్యూరిటీ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రజల ప్రాణాలు, అలాగే మీ ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఊర్లో బాగా కనపడే సమస్య ట్రాఫిక్ సమస్య ఒంగోలులో. అది అందరికీ సమస్య, నా ఒక్కడికేం కాదు. నా ముందు పైలట్ వెళ్తుంటుంది, నేను హ్యాపీగా వెళ్ళిపోతా. బట్ ప్రజలు మీకోసమే కదా, మీ అందరి కోసమే కదా మేము ట్రాఫిక్ రూల్స్ చేయాలి. ఈ సైలెన్సర్లు మీరు చూస్తున్నారు కదా, సైలెన్సర్లు వేసుకుని వెళ్తుంటే, మీ పక్కన వెళ్తుంటే మీరు ఆటో దిగి పెద్ద సైలెన్సర్లు పెట్టి బాగా సౌండ్ వేస్తే మీకు ఇష్టపడతారు. అది మీకే భయం వేస్తుంది. మీ భార్య పిల్లలతో మీరు వెళ్తుంటే ఎవరన్నా కుర్రాడు వచ్చి సైరన్ వేస్తే ఇది సౌండ్ రీసౌండ్ ఏమైనా వస్తుందా? క్లియర్గా వినపడుతుందా? ఓకే. సో మీ పిల్లలు, మీకు అమ్మాయిలు ఉంటారు, మీకు చిన్న పిల్లలు ఉంటారు, ఎవడో ఆక్తాయి పక్కన వచ్చి అన్ని గర్రని సౌండ్ వేసుకొని వెళ్తే మీ పిల్లలు ఎంత భయపడతారు ఆలోచించండి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసాం, ఒక ఇష్యూ దాన్ని క్లియర్ చేస్తున్నాం. అవునా కదా? ట్రాఫిక్ సమస్య ఉంది, దాంట్లో చాలా మంది, మీ ఒక్కరు ఆటో వాళ్ళొక్కరే సమస్య కాదు. ఇక్కడ చాలా మందితో అందరికీ ఈ ట్రాఫిక్ని ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, రూల్స్ తెలియకుండా, సిగ్నల్స్ లేకుండా ఇన్ని రోజులు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ దాని మీద ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఎవరి వాటికి వాళ్ళు వెళ్ళిపోవడం, అలాగే యాక్సిడెంట్లు అవ్వటం, ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్ల సిగ్నల్స్ కొంత ఉన్నా కొన్నిసార్లు ఆగిపోవడం, ఇలాంటి వల్ల ఒక ట్రాఫిక్ మీద అవేర్నెస్ లేదు, అవగాహన లేదు, ఎలా వెళ్ళాలి ఏంటని. దీంట్లో మీరే ఎక్కువ నష్టపోతుంటారు, ఆటో డ్రైవర్లు ఎక్కువ నష్టపోయేది. ప్రజలకు వస్తుంటారు, వెళ్తుంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశాను నేను. మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పబ్లిక్కి ఇష్యూస్ ఉన్నాయి. వీటిని ఏ విధంగా మనం ఈ మీటింగ్ పెట్టడానికి ఏంటంటే, ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో లేదా కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తానో లేదా భయపెట్టడానికి అయితే కాదు. మనం అందరం కూడా ఒక ఊర్లో మన బతుకు తెరువు కోసం, మీరు ఉద్యోగ బాధ్యతల్లో మేము వచ్చాం, మనం అందరం కలిసి కొన్ని నియమాలు పాటించగలిగితే ఈ టౌన్ చాలా అందంగా, ట్రాఫిక్ పరంగా మీ సహకారం కోసం నేను మీటింగ్ పెట్టాను. మీ అందరి యొక్క కోఆపరేషన్ నాకు కావాలి. ఈ టౌన్ని బాగా మంచిగా చేయాలి, యాక్సిడెంట్ లేనటువంటి టౌన్గా, క్రైమ్ లేనటువంటి తగ్గించడం. క్రైమ్ లేకుండా సమాజం అనేది ఉండదు. ఏదో గొడవలు జరుగుతుంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని మన ఆటో డ్రైవర్ల వల్ల కొన్ని క్రైమ్స్ జరుగుతుంటాయి. అవి మీ సైడ్ నుంచి లేకుండా ఒక మంచి వాతావరణం ఒంగోలులో కల్పించాలనే ఉద్దేశంతో నేను మీ అందరితో మాట్లాడాలని, అలాగే చట్టంలో ఏం జరుగుతుంది, చట్టంలో ఏముంది, తప్పు చేస్తే ఏముంటుంది, ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి మీకు అందరికీ తెలిసింది. అది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 40,000 సభ్యత్వ నమోదు దిశగా అడుగులు వేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. నగరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, యోగయ్య యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. మా లక్ష్యం ఒంగోలు అసెంబ్లీలో 35,000 కానించి 40,000 మందిని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేస్తారనేది మా లక్ష్యం. ఆ దిశగానే ఈ రోజున మేమందరం, శివారెడ్డి గారు కావచ్చు, మేమందరం కూడా మా యొక్క టీం అంతా కూడా పనిచేస్తుంది. ఆ దిశగా చేస్తుంది. ఎందుకంటే ఈ భారతదేశంలో 140 కోట్ల మందికి రక్షణ కావాలన్నా కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు రక్షణ కావాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకోవాలా. బీజేపీ పార్టీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ రోజున మన ప్రీతం ప్రధానమంత్రి, ఒక సామాన్య మానవుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ.
దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ చెప్పక తప్పదు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు దొరికి 2 సీట్ల కాడి నుంచి ఈరోజు 303 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే కేవలం కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావమే దీనికి ప్రధాన కారణం. ఆ దిశగానే మన ఒంగోలు అసెంబ్లీలో కూడా నేషనల్ హైవేస్ కానీ ఎన్నో పథకాలు చేపట్టి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల సరసన 5వ స్థానంలో నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్న ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈనాడు దేశం నలుమూలలా కూడా ఎప్పుడెప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుందా, మేము భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలిసినటువంటి విషయం. ఈనాడు మా ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి దాదాపుగా 4 లక్షల పైసలకు మేము అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4 లక్షల పైసలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయటం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ముందుండి ఎంతోమంది ఫోన్లు చేసి మేము కూడా సభ్యత్వం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏమిటి అనేటటువంటి సందర్భం ఉంది. దానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 8800002024 అనే నెంబర్ని మిస్డ్ కాల్ ఇచ్చినటువంటి అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అదే సెల్కి ఇలాంటి ఇది వస్తుంది, ఇలాంటి సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్డు ఉండటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతోమంది ఇవాళ మేఘాలయ, త్రిపుర లాంటి రాష్ట్రాలు కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో సజీవంగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క కష్ట ఫలితం అని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రపంచంలో ఇవాళ భారతీయులకి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి రష్యా సరసన ఇవాళ భారతదేశాన్ని కూడా ఒక అగ్రగామి రాజ్యంగా, ఒక శక్తిశాలి దేశంగా, ఒక సంపన్నమైనటువంటి దేశంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఆ దిశగానే ఇవాళ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇవాళ దేశం ఏర్పడింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రపంచంలో కూడా ఇంకా మన యొక్క నాయకత్వంతో ముందుకు పోతున్నాం. నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం, చైనా ఒకవైపున, పాకిస్తాన్ ఒకవైపున, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి శక్తులు మన దేశాల మీద కాలు దూవుతుంటే ఇక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా ఇవాళ ఒక దుర్భేద్యమైనటువంటి మన సైనిక పాఠవాన్ని తీసుకుని వచ్చి దేశాన్ని రక్షణ కల్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ నాయకుడు నరేంద్ర మోడీ. అందువల్ల ప్రజలందరూ కూడా విశేషంగా ఈ యొక్క లక్ష్యంలో మీరందరూ. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.